తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మురళీధర్ రెడ్డి అన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదని విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. అనవసరమైన విమర్శలు మానుకోవాలని మురళీధర్ రెడ్డి హితవు పలికారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మరి మా సోదరి గీతక్క, వీళ్ళందరూ ఇన్ని విధాల కష్టపడుతున్నప్పుడు, ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ని విధాల కష్టపడుతున్నప్పుడు ఎందుకయ్యా మాట్లాడము? అది చూస్తుంటే వింటుంటే మాకు మంచిగా అనిపించదు. అందుకోసం నేను మాట్లాడుకోవాలనుకొని మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడతారా? ఏమి డబ్బులు ఇవ్వకుండా పదవులు ఇచ్చి ఆయన కాబట్టి సాధించుకుంటూ వస్తున్నాడు. మాట్లాడితే అర్థం ఉండాలి. ఆడ ఏమీ లేదు, బ్యాంకు నిల్, అప్పులు నిల్, ఏడు చూడు అప్పులు, అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన మనసుకు తెలుసు. ఆ బట్టనకు ఆయనకు ఇన్ని సాధించి పెడుతుంటే మీ వక్ర భాష ఎందుకు? 6 పాయింట్స్ కంప్లీట్ కాలేదండి. ఇది పెద్ద జోక్ అనిపిస్తుంటుంది మాట్లాడుతుంటే. అసలు మీరు ఇంత తెలివివంతులు ఇట్లా జోకులు ఎందుకు మాట్లాడతారు? ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు. నేను అనుకోను నాకంటే ఎక్కువ తెలివిగల్లోరు ప్రజలు. మనం ఏదో మితివిన్న మాటలు మాట్లాడొద్దు. అరే ఒక్కొక్కటి ఎన్ని చేయొచ్చే. ఆయన వ్యవసాయదారుని కూడా ఆడ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందుకు కూడా ఇబ్బంది కాకుండా ఎకరానికి ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆయన పాదం వల్ల విపరీతమైన వ్యవసాయం, ఎక్కడ చూడు సన్నబియ్యం. అటువంటి మనిషి అన్ని విధాల కష్టపడుతుంటే ఎందుకు ఒకరి భాష మాట్లాడతారా మీరు? అక్కడ వాళ్ళకి ఇవ్వట్టే మళ్ళీ ఆర్టీసీ మా అక్క చెల్లెళ్ళకు, అమ్మలకు అందరికీ ఫ్రీ బస్సు ఇవ్వట్టే. మరి ఏది చేయలేదు. మా గవర్నీలైన మా అమ్మలకు చాలా బాధతో ఉంటోళ్ళు, జీవితంలో విషాదం తీసుకున్నందుకు ఒక గది ఉండాలి అన్న కాడుకున్నోళ్ళు ఇలా ఇందిరమ్మ గారి మెహర్బానీ వల్ల మా ముఖ్యమంత్రి మా వీళ్ళందరూ కలిసి దగ్గర 3 లక్షల ఇండ్లు తయారు చేసిండు ఇప్పటిదాకా. ఇంకా చేస్తారు చూడండి. పోయి ఉట్టిగా మాట్లాడే మనుషులు గారాళ్ళు, వాళ్ళు షో చేసేటోళ్ళు గారు. అరే దినమంతా తిరుగుతూనే ఉంటాడు ఆయన మంత్రులు. ఎందుకు అనాలి వక్ర భాష? ఎందుకు మాట్లాడాలట్లా? చూసి మాట్లాడాలి. ఆయనకి ఏమి హ్యాపీ ఫీల్ అవుతున్నాడా? ఆయన ఒక కలగంప అందరి కలగూర కనుక్కొని పోతుంటాడు. అది మంచి పద్ధతి అది. అరే ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే ఆయన దగ్గర రాకపో పెద్ద మనిషి, ఇక నేనేం అనొద్దు, ఆయన దేవుడు లేకుండా నాకు అనొద్దు. అటువంటిది మీ లక్షణాలు పెట్టుకొని వేరేళ్ళు ఎందుకు కించపరిచేది? జర అర్థం చేసుకొని మాట్లాడాలి. 6 పాయింట్స్ కరెక్ట్ జరుగుతున్నాయి. ఇండ్లు మామూలు మాటనా? చూడండి, పోయి తెలివితో పోయి ఎక్కడెక్కడ విలేజ్లో ఏమేమి ఇల్లు కట్టారు, ఎన్ని కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఎంత చక్కగా కడుతున్నారు. ఇంకా 2 ఏళ్ళు దగ్గర 5 లక్షలు కడతారు. ఎంప్లాయీస్ మా తమ్ముళ్ళు ఎంతో బాధపడుతుండ్రు. పాపం వాళ్ళకు కూడా అన్నీ ఇస్తుండే. అనొద్దు, నేను అన్నంత మాత్రాన జరుగుతున్నదని కాదు, ఎన్నో విధాలు సాధిస్తుంటాడు. అరే పొద్దున ఒక మున్సిపల్ అథారిటీ టెంపరీ ఉన్నోడు అది అక్కడ జరుగుతలేదురా, సరిగా పట్టించుకుంటలేదురా వీళ్ళు అన్నందుకు, సార్ ఇవ్వాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు శుభ సూచకం పెట్టిండు సార్, మీ ఇంటికి వస్తుంది. ఏందిరా బాబు అంటే, ఆయనకి ఎవరైతే అండర్ ఉన్నారో వాళ్ళు ఆయన డబ్బు మామూలుగా వచ్చేది మింగేస్తున్నారు, ఇప్పుడు మాకు ఇండివిజువల్ చేస్తుండ్రు సార్ అంటున్నారు. బీదోళ్ళ ఆశీర్వాదం ఉందా లేదు ఆయనకు? మరి అటువంటిప్పుడు ఎందుకే మాట్లాడేది? అన్నీ మాట్లాడుతుంటారు ఎందుకట్లా? సన్నబియ్యం అనేది ఎప్పుడైనా చూసిన రాయాల? అది కూడా ఎక్కడ చూడు ఇమ్మీడియట్గా యాక్షన్ పురుషోత్తం రెడ్డి సార్ వీళ్ళందరూ అయితేనే ఉంది యాక్షన్, చెప్తూనే ఉన్నారు. ఎక్కడ డిలే చేయొద్దని. ఎక్కడైతున్నాయి చెప్పండి? ఎన్ని విధాల పండించిన పంట డబ్బులు రావట్టే వాళ్ళకు. అది ఎవరి పాదం? ముఖ్యమంత్రి పాదం. ఇప్పటికి కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు ఊరికే వ్యసనం మాటలు? ఎవరు వింటారు ఈ మాటలు? ప్రజలు చాలా తెలియగలరు. నేను అనుకోవద్దు నేనేదో అని, నాకంటే అతి తెలియగలరు ఉన్నారు మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరూ. ఏం జరుగుతుంది, ఏం కథ అని. నేనేదో భాషనిస్తే నన్ను మెంటల్ హాస్పిటల్ వేయాలంటారు. తెలివిగా చూసేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఆయన ఎంత కష్టపడుతుండే, ఏం చేస్తున్నాను, ఎప్పుడు బయట పని చేస్తూనే ఉంటాడు. అటువంటిది పెట్టుకొని ఎవరు బయటికి వెళ్ళి చెరిగిన వాళ్ళు ఎప్పుడో ఎవరో దర్శనం ఇవ్వగానే పోదురు. ఇవాళ ఇంత కష్టపడుతున్నాడు ఆయన, ఇన్ని విధాల ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాడు. ఎక్కడ సమయం వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్, ఎక్కడ ఏది వస్తే అది చేసుకో. ఇంకా ఎక్కడ అంటే మాట్లాడుతున్నారు. మళ్ళీ వ్యవసాయం చూడండి, మళ్ళీ బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు అయిన వ్యవసాయము ఏదైతే ఉందో ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది. నేనేదో ఉట్టి మనిషిని కాదు, మాట్లాడాలని నాకు ఇష్టం లేదు. కొన్ని బాధలు వినలేక మాట్లాడాలని నాకు ఇష్టం అనిపిస్తుంది. ఆయన దగ్గర పోయి ఎందుకు మాట్లాడతారా?
ఎన్ని ఉండపట్టుకి ఆయన ఉండపట్టుకి వాళ్ళన్నీ అవుతున్నాయి, లేకపోతే కావు. అంత ఈజీ కాదు ఇది. ఎడారి లేకుండే ఎడారి లెక్క చేసిండ్రు. ఆ ఎడారిని ఇవాళ నీళ్ళు లెక్క సాధిస్తున్నాడు ఆయన. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. ఇంకోటి నేను ఒకటే అంట, పాపం నాకేం సంబంధం లేదు ఏ పార్టీతోని, నేను కాంగ్రెస్ పార్టీనే అయినా ఆ బండి సంజయ్ ఆయన కూడా కష్టపడ్డోడే, జర ఉన్నది మాట్లాడతాడు. కొడుకు ఏదో జరిగిపోయింది, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తున్నారు, చేస్తున్నారు. అది ముఖ్యమంత్రి దగ్గర పెట్టొచ్చిందని మాట్లాడితే మీ నోరా, మీకేమన్నా పనిష్మెంట్ ఇవ్వాలనా లేదా గవర్నమెంట్? అట్లా మాట్లాడవచ్చా? ఏదే కానీ అందరూ ఆనందంగా ఉండాలి. అది జరిగిపోయింది. ఆయన మనసుకి ఎంత బాధ అవుతుంది. ఆయన కళ్ళల్లో నీరు తీసుకుంటే చాలా బాధ అనిపించింది నాకు కూడా. గట్టి మనిషి ఆయన. కొడుకు అది ఏదో జరిగిపోయింది, చిన్న ఇష్యూ, అదో ఈ పెద్ద ఇష్యూ. మళ్ళీ నలుగురు పెద్ద మనుషులు కలిసి కాంప్రమైజ్ చేపిస్తే అయిపోయా. ఉన్నది ఏందాడా? మర్డర్లు కాక దిక్కులేదు. మొన్న అమ్మ చూడు, ఐపీఎస్ ఆఫీసర్ భార్య మర్డర్, ఇప్పుడు వస్తుంది ఆమె కాంప్రమైజ్ చేస్తే. ఇక్కడ అవకాశాలున్నాయి. అట్లా మితిమీరి మాట్లాడొద్దయ్యా. ఏమంటున్నారు? ఆయన కళ్ళలకే నీళ్ళు తీసుకుని నాకు బాధ అనిపించింది. బండి సంజయ్ అటువంటి మనిషి కాదు. అయిపోయింది, కుమారుడు చేసిండు, దానికి ఏముందల్లా కొద్దిగా ఓపిక పట్టాలి. ప్రతి దానికి టెన్షన్ మాట్లాడొద్దని నా ఉద్దేశం. నేను అనుకోలేదు, నేను మాట్లాడతా అని నాకు అట్లా అనిపించింది. నేను మాట్లాడతా, తప్పు క్షమించండి ఎవరికైనా నేను బాధ కలిగిస్తే. అయ్యా ఇది మరి తర్వాత ఇన్ని విధాల కష్టపడుతుంటే కూడా మాట్లాడడం ఎందుకు? వీరు విపరీతమైన మాట్లాడకం అవుతుంది. ఎక్కడ తక్కువ అవుతుంది చెప్పండి? డిపార్ట్మెంట్ లెవెల్లో కూడా బాగా పని చేపిస్తున్నాడు. ఎక్కడ కూడా ఇవి అవి లేవు. మంత్రులు కూడా బాగా తిరుగుతున్నారు. కొంత ఈ టౌన్ ప్లాన్ సెక్షన్సే ఎంకరేజ్మెంట్ అవుతున్నాయి కొన్ని ఏరియాలల్లో. ఇటువంటి ఏరియా దొరకకపోతే ఎట్లా తీసుకుపోయి ఖైరతాబాద్లో వేసాను. మరి వేసిన ఏసీపీ ఎవరో రావాలే కదా. మీరు ఇంత ట్రాఫిక్లా ఇంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి చాలా తెలియగలడు. ఇమ్మీడియట్ క్యాచ్ చేస్తాడు, ఇమ్మీడియట్ ఏ ఇవ్వనంటే ఆయన యాక్షన్ తీసుకోవడం ఉంది. అది లక్షణాలు అది ఉండప్పటికీ ఇలా 60-70% టాప్ వచ్చింది. ఎస్, ఇది నేను అనుకుంటా వెంకటేశ్వర ఆశీస్సులు ఆయన మీద కూడా ఉంది. ఎవ్వరేం చేయలేరు. అరే మోడీ సాబ్తో మాట్లాడితే నీకేమవసరం? మోడీ సాబ్ వస్తే ఎవరన్నా మాట్లాడినరా? ఎవరినో దగ్గర పంపించేది. మోడీ సాబ్ ఆత్మీయుడు. అరే 60-70 కంట్రీలకు పెద్ద మనిషి ఆయన. భారతదేశం కాదు ప్రపంచంలో. మరి దగ్గర కూడా చెంత సిన్సియర్గా ఇదేయండు ముఖ్యమంత్రి నాలుగు అది కలుపుకొని పోయి తెస్తున్నాడు ఫండ్స్. ఆయన పార్టీ కాదు, అక్కడ కలుపుకొని తీసుకొస్తున్నాడు ఫండ్స్. ఇవన్నీ తెలియదా? ఎన్ని డెవలప్మెంట్స్ అయితే లేవు. మెట్రో అవి ఇవి ఎన్నో అవుతున్నాయి, ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎన్నో కొత్తగా కలుస్తున్నాయి. ఇవి ఉండేనా ఇంతకుముందు? నేను రాను అక్కడ. పెద్దవాళ్ళు వీళ్ళంతా పెద్దోళ్ళు, మీకు దండం పెడతా. నా తప్పు ఉంటే క్షమించండి. నాకు ఇది బాధ అనిపించి మాట్లాడకం అవుతుంది. నాకు మాట్లాడే షోక్ లేదు. అన్ని విధాల సస్యశ్యామలో పోతున్నప్పుడు ఎందుకు బాధ పెట్టేది? ఆయన ఇంత కష్టపడుతాడు ముఖ్యమంత్రి. నేను ఏదో మాట్లాడే మనిషిగా తెలియగలడు ఆయన. ఇమ్మీడియట్ గుర్తుపడతాడు ఎక్కడ మిస్యూజ్ అయితే. ముంగటుంటేనే అనేది కాదు ఆయన, ఎక్కడున్నా అన్ని గమనిస్తుంటాడు. అటువంటి ఆయన మన తెలంగాణకు వచ్చిండు, అదృష్టం అనుకోవాలి. తప్పేముందల్లా? ఎందుకు విపరీతిస్తారు? మీ విమర్శిస్తే పెద్ద మనుషులు అవుతారా? మీరు చేసిన కుంభకోణాలు ఇవాళ బయట పడలేరు మీరు. ఆయన ఆత్మ మంచోడు కాబట్టి నన్ను ఆపెట్టాడు. మరి అది ఏందో నాకు కూడా అర్థమవుతలేదు. కళ్ళం కూడా కనబడుతున్నాయి మీరు చేసిన తప్పులు. అవి కోర్టుకెళ్ళి కూడా వచ్చినాయి కొన్ని విషయాలు. మరి మీ మీద అట్లా మాట్లాడితేడంటే అది గమనించుకొని తిరగాలి. మీరు అనవసరం రెచ్చగొట్టొద్దు ఆయన. దానివల్ల మీకే లాస్. నేను చెప్పేది ఒకటే, నాకు అటువంటి భేదాలు లేదు ఎవరి మీద. దయచేసి నాకు ఇచ్చిన సమయం కాబట్టి నేను మాట్లాడాలనుకున్నా, జర మాట్లాడుతున్నా. నా తప్పు ఉంటే క్షమించండి. నా మనసులో మాట్లాడాలని ఉండే మాట్లాడుతున్నా. అందరు బాగుండాలని కోరుకుంటాం. ఇంకే